కూడా ఇద్దరు హీరోలతో కలిసి నాకు సీన్ ఉండడము ఐఎమ్ రియలీ బ్లెస్డ్. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎవ్రీ బిగ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సుధీర్ గారు అండ్ అఫ్ కోర్స్ స్వాతి గారు ఆల్సో. ఈ సినిమా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దిస్ మూవీ డీటెయిల్ గా చెప్పడం ఇప్పుడు జస్ట్ ఎ గ్లిమ్స్. బట్ ఒకటి చెప్పగలనండి, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో మాత్రం ఒక విషయం చెప్పాలనుంది. ఈ టైటిల్ రామ్ బజరంగ్ అంటే ఎంత పవర్ఫుల్ టైటిల్ అండి. రామ్ బజరంగ్ అనే టైటిల్ కి న్యాయం చేసిన రాజ్ తరుణ్ గారు కానీ, సందీప్ మాధవ్ గారు కానీ, నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మా వెంకట్ గారు కానీ, నటించిన అందరూ కానీ ప్రాణం పోశారు. నా క్యారెక్టర్కి ఏదైనా డబ్బింగ్ చెప్పి బయటకు వస్తుంటే డైరెక్టర్ గారు అవుట్ ఆఫ్ హిజ్ లవ్, కేర్ అండ్ కన్సర్న్ ఒక 4 సీన్లు చూపెట్టారండి. అంటే గాడ్స్ వేర్ అంటే ఉనికిపోయి చలించిపోయి ఒక ఏదైనా అయిపోయానండి. ఏంటి సినిమా, ఏంటి ఇంత స్పాన్ ఉందా? దిస్ ఈజ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడము తత్వం. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎస్, ఈ సినిమాలో ఎటువంటి టెక్నీషియన్స్ అండి. ద మ్యూజిక్ మాస్ట్రో మణి శర్మ గారేంటి, ఒక బ్లెస్సింగ్ లాగా మాకు అజయ్ విన్సెంట్ గారేంటి, ప్రవీణ్ పూడి గారేంటి, డాన్స్ మాస్టర్ రవి గారేంటి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇంకా ఫైనల్ గా నేను చెప్పొచ్చేది మా సుధీర్ గారు, స్వాతి గారు పడ్డ కష్టం, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వీళ్ళు ఇక్కడ వరకు వచ్చారనేది నాకు కొంచెం పర్సనల్ గా చూశాను. కష్టం అనేది ఎప్పటికీ ఉట్టిగా పోదు. ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్న ఈ సినిమా అందరినీ ఒక రేంజ్ లో సర్ప్రైజ్ చేసి ఒక బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశిస్తూ ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇచ్చినందుకు డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ కమల్ గారు. అండ్ ఈ సినిమాలో విలన్ రోల్ మొదటిసారిగా ప్లే చేస్తున్న వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గ్లిమ్స్ ఇప్పుడే అందరం చూసాం. అజయ్ విన్సెంట్ గారి విజువల్స్, సుధీర్ రాజ్ గారి డైరెక్షన్ అండ్ మణి శర్మ గారి సౌండ్ అసలు అదిరిపోయింది. సో ఈ సినిమాలో హీరోలుగా బ్రదర్ రాజ్ తరుణ్ అండ్ శాండీ. ఇంతకుముందు నన్ను విలన్ చేయాలని చాలా మంది డైరెక్టర్లు ట్రై చేశారు, అది ఎవరికి కుదరలేదు. ఫస్ట్ టైం సుధీర్ రాజు గారు సాధించేశారు అది. సో ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ అవుట్ వైలెంట్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మాన్స, ఆమె కాంబినేషన్ లోనే నా సీన్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసిన సాఫ్ట్ లవ్ రోల్స్ కి ఇది టోటలీ ఆపోజిట్ గా ఉంటాయి అనమాట. సో అంటే లొకేషన్ లో చాలా ఎట్లా ఉంటది, కొంచెం కష్టంగా ఉంటది అందుకని సరే సుధీర్ రాజ్ గారు చెప్తున్నారు కదా అని ఒప్పేసుకున్నా. బట్ ఐ రియలీ హ్యాడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు అండ్ మై ఫేవరెట్ డిఓపి అజయ్ విన్సెంట్ గారు. ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అయిన స్వాతి గారు, రవి బాలా గారు, ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే ఏ మాత్రం ఖర్చు తగ్గకుండా బెస్ట్ టెక్నీషియన్స్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ లో డిఓపి కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, ఫైట్ మాస్టర్స్ కానివ్వండి, ఆల్ బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు. సో ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికి, ఎస్పెషలీ రాజ్ తరుణ్ అండ్ శాండీకి, అంటే ఫస్ట్ టైం ఇంత యాక్షన్ మూవీ చేస్తున్నారు వాళ్ళు. సో అంటే నాకు కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో చాలా హ్యాపీగా, చాలా అంటే ఏమాత్రం ఇది నన్ను కొడుతున్నాడు నేను కొడుతున్నా అట్లా ఏం లాగకుండా చాలా హ్యాపీగా ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు ఉండి అంత బాగా చేశామని అనుకుంటున్నాం అందరం. సో మా ప్రేమగా మా డైరెక్టర్ ని మేము బ్లడ్ మ్యాన్ అని పిలుస్తాం. ఆయనకి రక్తం కనపడిపోతే అసలు కుదరదు అనమాట. సో మన తెలుగు సినిమా ఏ రకంగా అయితే కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ ఉంటాయో ఇది డెఫినెట్లీ ఆ రేంజ్ లో ఉంటది. సో యా, అండ్ మా మిత్రుడు కమల్ కూడా దీంట్లో ఒక వేషం చేశారు.
సో డెఫినెట్లీ ఇది ఇంకా చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మాట్లాడదాం. సో స్వాతి గారు, రవి గారు, సుధీర్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. గ్లిమ్స్ ఎడదీశారు అండ్ గుడ్ లక్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ. వెంకట్ గారు, ఒక చిన్న క్వశ్చన్ మీకు. సో ఆ బ్లడ్ బాత్ నచ్చే విలన్ గా యాక్సెప్ట్ చేశారా? అంటే ఇప్పటివరకు చాలా సార్లు విలన్ గా వచ్చాయి ఆపర్చునిటీస్, బట్ నేను చేయలేదన్నారు కదా, మరి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? ఆ బ్లడ్ బాత్ అయినా? ఎందుకంటే నాకు ఒక టిపికల్ ఎప్పుడు చూసినా హీరో విలన్ కొడతాం అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయని నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండేవాడిని. బట్ దీంట్లో నాకు ఇది చెప్పాను కదా, బాగా వైల్డ్ అండ్ వైలెంట్ గా ఆ ఎలివేషన్స్ కానీ చెప్పాలంటే ఒక హీరోకి ఉన్నట్టు విలన్ కి కూడా ఇంట్రొడక్షన్ ఫైట్ ఉంటుంది. ఓకే. సో ఐఎమ్ డెఫినెట్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు సుధీర్ గారు. అంటే అంత బాగా చూపించారు. అండ్ సెట్స్ లో సుధీర్ గారు అండ్ అజయ్ విన్సెంట్ గారు వాళ్ళిద్దరు, అంటే అజయ్ విన్సెంట్ గారు ఉన్నారంటే ఒక కాన్ఫిడెన్స్ బాగా చూపిస్తారులే అండి. ఆయనతో నేను మా వైఎస్ చౌదరి గారితో యువరాజ్ సినిమా చేసాం అప్పుడెప్పుడు. సో విజువల్స్ ఇప్పుడు మనం విజువల్స్ కూడా చూసాం. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అంటే హోల్ రాజ్ తరుణ్తో కానీ శాండీతో కానీ ఈవెన్ మాన్స నా సీన్స్ వీళ్ళు ముగ్గురితోనే ఉంటాయి, మిగతా వాళ్ళతో ఉండవు. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. ఆ సెట్ లో ఆ కంఫర్ట్ ఉండటం వలన ఐ థింక్ వీఆర్ ఎబుల్ టు గివ్ అవర్ బెస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఆ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది ఇలా షాల్ ఏదో కప్పుకొని ఆ లుక్ కానీ పర్సనాలిటీ కానీ టోటలీ, అంటే నన్ను ఇంత ముందు ఇట్లా ఎవరు అంటే ఆన్ స్క్రీన్ ఇట్లా చూడలేదు, ఫస్ట్ టైం. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యు సార్ యాజ్ ఎ విలన్ ఫుల్ రోల్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు వ్యూహం వీటన్ని సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. హైవే లాంటి సినిమాలను చేసినది మానస రాధాకృష్ణ మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్ కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ కు చాలా థ్యాంక్స్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే బికాస్ ఆఫ్టర్ హైవే అండ్ ఐ ఫర్గాట్ ద తెలుగు ఈ మూవీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఆఫ్టర్ హైవే అండ్ వ్యూహం ఇన్ విచ్ మై క్యారెక్టర్ వాజ్ లైక్ వెరీ సీరియస్. యా, ఇస్ ఇట్ ఓకే నౌ? Yes. Yeah. So in this, my character is like very bubbly and talkative and everything. So I was very happy to do this. And thank you, Sudhir Garu, for having me on board, and to our producer also, Swati ma'am and Ravi sir. And of course to the heroes, both of them, like Raj Tarun and Sandy. They were so much fun on set. And in fact, I had more combinations with Venkat Garu than with both of them. We had a lot of combination scenes, and from the glimpses I think you might have understood it's like action packed and everything. So in the location we used to have like lot of blood, and one of my hobbies was to put blood on everyone. So I had lots of fun shooting. Then of course our cameraman, our DOP sir, Ajay sir. It was great working with him. So I had lots of fun shooting the movie, and I think you will also enjoy the movie. Thank you so much. థ్యాంక్ యూ మనస. అండ్ ఇప్పుడు సందీప్ గారు, మాధవ్ గారు మాట్లాడతారు. ఆయన థర్డ్ ఫిల్మ్ ఇది, అండ్ మొదటి నుంచి కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూనే ఉన్నారు. వంగవీటి కానీ, అలాగే జార్జ్ రెడ్డి కానీ, ఇప్పుడు ఇది ఆయన 3వ సినిమా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇందాక చూసారు కదా ఎలా అనిపించింది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మొన్న కూడా అంటే ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుందండి, ఇంకొక ఫైట్ ఉంటే బాగుంటుందండి, ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. సో లాస్ట్ కి అందరూ కలిసి అయితే కంప్లీట్ చేయించాం, లేకపోతే ఆయన కంప్లీట్ చేయలేదు. ఇంకా 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 అంటే డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఆలోచించడం ఆయన, ఆ క్వాలిటీ కానీ దాని అవుట్పుట్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత బాగా చేశారు. ఇంకా అజయ్ విన్సెంట్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా అందంగా చూపించారు. నేను చాలా రోజుల్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చూపిస్తున్నారు సార్ అని. ఎక్కడ డల్ అవ్వలేదు అక్కడ ప్రోమ్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారు ఈ సినిమాని ఆవిడైతే చెప్పాలంటే బజార్లో వేసుకొని తీసుకొచ్చారు. అలా లాస్ట్ మినిట్ గా కూడా ఆవిడ అంటే డైరెక్టర్ గారు వైఫ్ అవ్వచ్చు, బట్
ఆ ఇంట్రెస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగా తీసుకొచ్చారు సినిమాని. అండ్ వెంకట్ గారితో నేను వర్క్ చేయడం వెంకటరావు ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నయ్య సినిమా అనుకునే ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ రాస్తారు ఈ సినిమా పేరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఎక్కడ కూడా ఏదో షూటింగ్ చేస్తున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. సో జస్ట్ గారు పని అంటే రెండో వేస్తుంది షూటింగ్. అండ్ మానస, సప్న, సుమ్రత్ కౌర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. మీ దగ్గర వర్క్ చేయడం చాలా బాగుంది. మా ఇద్దరికి మంచి సీన్స్ కూడా పడ్డాయి. సో ఖచ్చితంగా ఈ సినిమాని తొందరలో థియేటర్కి తీసుకొస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీకు ఒక చిన్న క్వశ్చన్. అండ్ ఈ సినిమా ఎలాగో ఫ్రెండ్షిప్ గురించి కూడా కాబట్టి, అండ్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఏదైనా ఎనీ ఇన్సిడెంట్, అంటే ట్రావెల్ అని కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయామని కూడా అన్నారు కదా రాజ్ తరుణ్ గారితో, మీకు నచ్చినది ఏంటి? ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉన్నాయండి. ఒకటి రెండు కాదు. షూటింగ్ అయిపోయిన తర్వాత అసలు మా ఇద్దరిని కంట్రోల్ చేయడం ఆయనతో అయ్యేది కాదు. షూటింగ్ తీసుకురావాలన్నా అక్కడి నుంచి మేము మళ్ళీ వెళ్ళాలన్నా బయటకి సో నెంబర్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకే, వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ సందీప్ గారితో పాటుగా సందీప్ మాధవ్ గారితో పాటుగా రాజ్ తరుణ్ గారు మొదటిసారిగా ఇంత ఇంటెన్స్ రోల్ లో లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఆయన ఇది 25th ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ రాజ్ తరుణ్ గారికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా రామభద్రం సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా. ఎవరో 2 సినిమాలు చేసిన లెక్క పెట్టుకుంటా. నాకు 25, అజయ్ గారు ఏమో 98. బట్ ఎనీవే స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నా, అవసరం అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్న. సరే సరే ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను 7 ఒకళ్ళు చూసుకునేవాళ్ళం. ఏంటి మొత్తం అక్కడే కనబడుతుంది అంటే దాని మా డైరెక్టర్ సెట్కి వస్తాడండి, సీన్ బాగా చేద్దాము అని వస్తారు. అజయ్ గారు ఏమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది షూటింగ్కి. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంత చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఏ రోజు పొరపాటున మీద యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఇప్పుడు కూడా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్. అండ్ కమల్ గారు చాలా రోజులు వర్క్ చేసాం కలిసి. అండ్ వెంకట్. అండ్ అగైన్ నాకు బయటికి చేసినప్పుడు కూడా అదే, ఈ కట్అవుట్ వరకుతుందంటే నమ్ముద్ది అవుద్ది. ఇప్పుడు ఈ కట్అవుట్ నా కట్అవుట్ వరకుందంటే ఎలా ఉంది నన్ను నమ్మొద్దు అన్నారైనా. సరే అయితే అన్నా. బట్ ఎనివే మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్ కి, ఆయన కథను పెట్టుకున్న నమ్మకానికి, ఆయన పడిన కష్టానికి, ముఖ్యంగా ఈ డ్రీమ్ కోసం స్వాతి గారు పడిన కష్టానికి, దానికి ఎంతో సపోర్ట్ చేసిన రావి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీటన్నిటి కోసం ఉన్నా సరే మా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టీజర్ లాంచ్ ఉంది, ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాలోని అందరికంటే టాలెస్ట్ యాక్టర్స్ మానస చాలా బాగా చేసింది. బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్ గారు, మీకు కూడా ఒక క్వశ్చన్. మమ్మల్ని మొదటి నుంచి కూడా ఈ క్యాజువల్ లుక్ లోనే, ఈ సిల్క్ హెయిర్ లో ఇలా బాయ్ నెక్స్ట్ డోర్ గా చూడటం అలవాటు. సడన్ గా ఈ రోల్, ఈ క్యారెక్టర్ ఇదంతా చూడగానే చాలా డిఫరెంట్ గా అనిపించింది. మీరు అన్నారు కదా ఇదే లుక్ టెస్ట్ అని చెప్పేసి, మిమ్మల్ని చూసి అంటే లుక్ కి అంటే ఫస్ట్ లుక్ టెస్ట్ చేయగానే నాకు కనబడదు కదా. ఆయన చూసి అబ్బాయి అద్దరిపోయింది అబ్బాయి అన్నారు. అర్థంలో చూసుకుని సార్ పర్లేదంట నన్ను నమ్మబ్బాయి అన్నారు. సరే మీరు ఓకే అంటే నాకు ఓకే. మీరు నమ్మారు నన్ను. బట్ అలాగే అజయ్ గారు కూడా చాలా బాగా చూపించారు నన్ను. మొత్తం సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ అంతా కూడా చాలా బాగా చూపించాను నన్ను ఆయన. యాక్చువల్ గా మీరు మాట్లాడకపోతే ఆ పోస్టర్ ఒకటి చూసిన తర్వాత అసలు గుర్తుపెట్టలేదు ఫస్ట్ లో అయితే. ఫస్ట్ నేనేనండి చూసిన తర్వాత గుర్తుపట్ల. నేను పెడితే నేను పెట్టాను. చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, సో థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇలాంటి రోల్స్ చేయాలి, మీ పర్ఫార్మెన్స్ కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మరోసారి. కంగ్రాచులేషన్స్ ఈ 20వ సినిమాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన డైరెక్టర్ సుధీర్ రాజు గారు మాట్లాడతారు. సో మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుధీర్ గారు కొంచెం కొంచెం భయం నాకు,
మీడియాతో. భయం ఎక్కడ కనిపించలేదు సార్ గ్లిమ్స్ లో. మాకు భయం పెట్టిస్తున్నారు మీరు. అయితే మాట్లాడగలుగుతాను. ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ. నేను కామెడీ సినిమా చేశాను. అప్పుడు మామూలుగా సరే ఒక మాస్ సినిమా చేద్దామని ప్లాన్ చేసి హీరోల దగ్గరికి మామూలుగానే వెళ్తాం కాబట్టి చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంచెం అది కష్టంగా ఉంటది కాబట్టి బాగా లేట్ అయిపోద్దని రాజ్ తరుణ్ గారికి శాండీకి కథ చెప్తే ఒప్పుకున్నారు. వాళ్ళు గొప్పతనం ఏంటంటే తండ్రి కొడుకులుగా చేయడానికి ఒప్పుకున్నారు ఫస్ట్. దాని తర్వాత ఫ్రెండ్స్ గా చేశారు. దీంట్లో ఈ ట్విస్ట్ ఉంటుంది ఈ సినిమాకి. అలాగే వెంకట్ గారు విలన్ గా బాగా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లు కూడా గదర్ 2, బెంగాల్ ఫైల్స్ చేసిన సిమ్రత్ కౌర్ చేసింది. అలాగే ఛాయాదేవి అని తమిళ్లో 2 మూవీస్ చేసింది. బిచ్చగాడు, నీది నాది ఒకే కథలో చేసిన సట్నా టీటస్ చేసింది. వీళ్ళందరూ 4 హీరోయిన్లు. అలాగే వీళ్ళిద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు కానీ మీకు సినిమాలో 4 కనిపిస్తారు. డెఫినెట్ గా మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. అక్కడ వాడినే నేను కూడా, కానీ ఇక్కడికి వచ్చాను. అందుకు మీరందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం సినిమాని. ఇంకా చెప్పడానికైతే వీళ్ళిద్దరితో కొంచెం కష్టపడ్డాను, నిజం చెప్పాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ అబద్ధం చెప్పలేను. ఇప్పుడు వీళ్ళని రప్పించడానికి, గెటప్ వేయడానికి, అంటే ఒకరు గడ్డం తీసేస్తే ఒకరు గడ్డం పెంచుకునేవారు, ఒకరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇది ఎందుకంటే బాధేసి ఆనందంలో చెప్తున్నాను. అలాగే స్వాతి రెడ్డి గారు, రవి బాలా గారు బాగా సపోర్ట్ చేశారు నాకు. పెళ్ళి నెలలో అలా ఎప్పుడైనా పిలిచారండి మమ్మల్ని. అలాగే మణి శర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అజయ్ విన్సెంట్ గారు డెఫినెట్ గా చాలా సినిమాలు చేశారు. ఆయనతో చేయడం నేను చాలా హ్యాపీ. ప్రవీణ్ పూడి గారు మంచి ఎడిటింగ్ చేశారు. అలాగే మా వెంకట్ గారు, కమల్ గారు, దీంట్లో చేసిన రవిశంకర్ గారు, రాజా రవీంద్ర గారు చాలా బాగా చేశారు. కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. డెఫినెట్ గా థియేటర్ లో మాత్రం దద్దర వెళ్తుంది. డెఫినెట్ గా రామ్ బజరంగ్ అనే సినిమా ఇది నార్త్ ఇండియా కూడా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బిజినెస్ చేసేసాము. తెలుగులో ఎంతవరకు వెళ్తుందో చూద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ. అండ్ రాజ్ తరుణ్ గారికి 25th ఫిలిం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మా సన్ రైజ్ బ్యానర్ లో 50వ సినిమా కూడా నేనే చేస్తాను డెఫినెట్ గా అని కోరుకుంటున్నాను. అలాగే నా శాండీ, రాజ్ తరుణ్ ఇద్దరు డేట్లు ఇచ్చారంటే తాత మనోడి కింద కూడా నేనే సినిమా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుధీర్ గారు. 1920 and 1980 2 టైమ్స్ లో ఇది ఉండబోతుంది. ఫ్రెండ్స్ గాను అలాగే ఫాదర్ అండ్ సన్ రోల్ లో కూడా వీళ్ళిద్దరు కనిపించినారు. మరి అట్లీస్ట్ ఏంటనేది ఇప్పుడే మనకు తెలియదు. అది ఏంటనే మనం థియేటర్స్ లో చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ స్వాతి రెడ్డి గారు మాట్లాడతారు. మొదటిసారి ఇలా సన్ రైజ్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సినిమా రాబోతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కనుమ శుభాకాంక్షలు. అండ్ మాది రామ్ బజరంగ్ మూవీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ సందీప్ అండ్ రాజ్ తరుణ్ కి ఇది 25th ఫిలిం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 50 ఫిలిం కూడా మేమే చేస్తాం. రాజ్ తో 50 ఫిలిం కూడా మేమే చేస్తాం డెఫినెట్ గా. అండ్ అజయ్ సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ సపోర్ట్ మాకు ఫుల్ గా ఉంది సార్. అండ్ మాన్సా, సట్నా అండ్ ఛాయాదేవి, మామూలు సినిమా ఛాయాదేవి, సిమ్రత్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది తను కూడా. అండ్ ఈ సినిమాకి సుధీర్ గారే కొంచెం కష్టం నాకు. మిగతా ఎవరు కష్టం కాదు, రాజ్ కాదు, శాండీ కాదు, ఇంకెవరు కాదు, ఓన్లీ డైరెక్టర్ నాకు కష్టం. అందుకు హస్బెండ్ పక్కన పెడితే ఆయన డైరెక్టర్ గా కష్టం నాకు అంతే. మిగతా అందరూ హ్యాపీగా చేసాం. మణి శర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శాండీకి ఎట్లయితే జార్జ్ రెడ్డిలో ఆడి నడిపేదండి సాంగ్ ఎట్లయితుందో ఇందులో ప్రాణం సాంగ్ కూడా శాండీకి వన్ ఆఫ్ ది సాంగ్ గా నిలిచిపోతుంది. అండ్ రాజు కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి 2. అండ్ నేను రీసెంట్ గా ఫినిష్ చేసుకునే సాంగ్ రామ్ బజరంగ్ సాంగ్ కూడా స్వర్ణగిరిలో చేశాం. సో అది కూడా మంచి సాంగ్ అవుతుంది. సో మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. కంపల్సరీ మేము ముందుకు ఇంకా మంచి సినిమాలతో వస్తాం. అండ్ రావి సార్ కూడా మాకు వన్ ఆఫ్ ద పార్ట్నర్. మేమిద్దరం కలిసి ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. స్వాతి రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ ఫస్ట్ టైం లాగా అసలు మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్ ఆవిడ ఎలాగో ఎంతమంది. వెంకట్ గారు మేము ఎప్పుడు అడిగినా ఫుల్ సపోర్ట్ చేశారు మాకు. మేము మొత్తం 90 days షూట్ చేసాం.
90 days లో ఎవరు ఎప్పుడు అడిగినా మాకు మంచి డేట్స్ ఇచ్చారు, మమ్మల్ని ఎక్కడ కంఫర్ట్ జోన్ లోనే ఉంచారు. మేమేం హ్యాపీగా ఉన్నాం. సుధీర్ గారు మీకు చెప్పింది ఏం కాదండి, నేను చెప్తున్నాను. 90 days అని చెప్పేసి ఎక్కువ రోజులు చేస్తారని. థ్యాంక్ యూ స్వాతి గారు, కంగ్రాచులేషన్స్ మీకు ఒకసారి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ డాక్టర్ రవి బాల గారు మాట్లాడతారు. ప్లీజ్. Hi. యా. Okay. Happy Pongal and happy Kanuma. ఇది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అంటే, ఏమంటే వీడు ఎంత సాఫ్ట్ గా ఉంటారు, మీరు అంతలా ట్రీట్ చేశారంటే మూవీలో వస్తే ఫెంటాస్టిక్ విలన్ గా ఆయన నిలిచిపోవాలి. చాలా బాగా చేశారు. ఇట్స్ రియలీ కమెండబుల్. తర్వాత రాజ్ తరుణ్ అండ్ శాండీ, సందీప్ మాధవ్, ఐఎమ్ కాలింగ్ ద ఫస్ట్ నేమ్స్ బికాస్ ఐ ఫీల్ క్లోజ్ టు దెమ్. సాంగ్స్ అయిపోయిన తర్వాత కేరళలో కూర్చున్నారు అనుకుంటుంటే ఐ డి నాట్ రియలైజ్ హీఈస్ రియలీ ఎ కమేడియన్, రియలీ మేక్ ఎవ్రీబడి లాఫ్. అంటే అందరినీ నవ్విస్తాడు ఈయన. తర్వాత పెద్ద కవి కూడా. హీఈస్ ఎ గుడ్ రైటర్ అండ్ ఎ గ్రేట్ యాక్టర్, అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ జెంటిల్మెన్ on our movie. And Sandeep is a great guy. He became a very good friend and we really feel close annamata. మధ్య మధ్యలో తెలుగులోకి లాగాలి. ఓకే. నా షూటింగ్ అప్పుడు వస్తే ఏం స్పెషాలిటీ ఏంటంటే సందీప్కి ఫ్రూట్స్ అన్ని టేస్ట్ చేయించాడు మా చేత. ఇప్పుడు సినిమాలో ఆయన అంతా బ్లడ్ తోటే వర్క్ చేశాడు అనమాట. అక్కడ ఫ్రూట్స్, ఇక్కడ బ్లడ్ అనమాట. తర్వాత ఈయన బ్లడ్ మ్యాన్ ఉంటారు సార్ మన సుధీర్ గారిని. ఓకే, సుధీర్ గారు సాఫ్ట్ గా మాట్లాడతాడు, నవ్వుతాను. అంతా బ్లడ్, అంతా వైలెన్స్ అనమాట. ఐ డోంట్ అండర్స్టాండ్ సార్. స్వాతి గారు ఎలా భరిస్తున్నారో నాకు తెలియదు. వెంకట గారు మీరు మటుకు యాజ్ ఎ విలన్ రోల్ ఇట్స్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. ఐ మీన్ ఇట్స్ సిన్సియర్లీ అనమాట. తర్వాత మన కమల్ గారిని ఇప్పుడే మీట్ అయ్యాను, పోలీస్ ఆఫీసర్. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన ఇంకా హీరోయిన్స్ దగ్గరికి వస్తే సిల్వత్ అండ్ షీఈ్ నాట్ హియర్ నౌ, బట్ షీ సెంట్ హర్ గుడ్ విషెస్. అండ్ అఫ్ కోర్స్ మానస ఇస్ ద గ్రేటెస్ట్ అండ్ షీఈ్ రియలీ gullible and we love her to death. She's mixes with everybody, most friendly, of course most beautiful. Okay, అన్నారు మీరే కదా జోక్ వేస్తున్నారు ఆవిడ మీద. Beauty comes, beautiful things, it's the quality, not the quantity. Okay. And then beautiful things come in small packages. So so and ఇంకెవరు మర్చిపోతున్నాం మనం. ఓకే, సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అండి. ఇందులో అదేంటండి ఏం ఫాల్స్, వాటర్ ఫాల్స్, అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ లో సాంగ్స్ చేశారు. అంటే నేను నయాగరా ఫాల్స్, నేను అబ్బాయి నేను ప్లాస్టిక్ సర్జన్, నా లైఫ్ అంతా న్యూయార్క్ లో గడిపాను. సో 49 years అయిపోయింది. అందుకని నయాగరా ఫాల్స్ నాకు రోజు ఎప్పుడు ఎవరు వచ్చినా తీసుకెళ్తుంటాం. అత్తిరి ఫాల్స్ చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్. వీళ్ళు చేసిన ఈయన అజయ్ విన్సెంట్ గారు నాకు పాపం ఆయన నిలబెట్టి నాకు ఫోటోలు అవి తీసి పంపించారు, చూశాను. థ్యాంక్ యూ అజయ్, వెరీ గుడ్. తర్వాత అంటే వీ హ్యావ్ సో మచ్ బ్యూటీ. నాకెందుకో మన ఈ వాటర్ ఫాల్స్ లుక్ మచ్ బెటర్ దాన్ నయాగరా ఫాల్స్ ఫర్ మీ. అదేమో మేబీ ఐఎమ్ బయాస్డ్, బట్ ఐ లవ్ ఇట్. వీ హ్యావ్ వండర్ఫుల్ టైం. అందరం కూడా we hung out and we had beautiful time. Okay, now coming to our movie Ram Bajrang. It is an epic friendship and it is fantastically portrayed by our great director Sudhir. అతను కామ్ గా మైల్డ్ గా ఉంటాడు కానీ ఈజ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్. అండ్ ఇంకొకటండి, నా జీవితంలో నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అవును, ప్రపంచం అంతా చూశాను. This movie, we will not let it go without being a success. Right on your line. Yeah, absolutely. We'll see
how we cannot see the end and make sure it is a success. That is what I feel. It's a great movie, greatly done, and మీ అందరి ఆదరణతో ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మరోసారి రామ్ దాస్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఇంత అద్భుతమైన కంటెంట్ ని మాకు అందిస్తున్నందుకు. అండ్ రాను కూడా ఫర్దర్ ఈవెంట్స్ లో ఇంకేముంటుందో ఈవెంట్ అని మనం చూడబోతున్నాం. ట్రైలర్ టీజర్స్ వాటి ద్వారా మాకు కొంచెం ఐడియా వచ్చి ముందు మరోసారి మీ అందరికీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హేమ గారు మాట్లాడతారు. హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. Congratulations on the release of the glimpse of the movie Ram Bajrang. I was not a part of the shooting, but I heard great things about it. And I wish the entire team of Ram Bajrang a great success. And congratulations again. Thank you, ma'am. Thank you, Rama garu.